న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లువర్చిన తీర్పుపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్ అలాగే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఇక స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పీకరు నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుందని, స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామన్నారు. మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్ష తీర్పు ఇచ్చారని, తీర్పు కాపీని అధ్యయనం చేసి కోర్టుకు వెళ్తామని చెప్పారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పినారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు వీళ్ళు? అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! చైర్మన్గా తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఈరోజు స్పీకర్ అనే ఒక పదవి, ఆ హోదా, ఆ బాధ్యత ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడుస్తాయో, ప్రొసీడింగ్ నడిచేటప్పుడే ఇమ్యూనిటీ అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేసినటువంటి ఎలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా తన రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఈ మాటని అనడో, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడాన్ని ఫిరాయింపులను ప్రోత్సహించినడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు స్పీకర్ గారు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్ అలాగే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుందని, స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామన్నారు. మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్ష తీర్పు ఇచ్చారని, తీర్పు కాపీని అధ్యయనం చేసి కోర్టుకు వెళ్తామని చెప్పారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసి, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ చేరడం జరిగింది. పార్టీ ఫిరాయించిన వీధిపై అనర్హత వేటు వేయాలని చెప్పి కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ను ఆదేశించడం జరిగింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ శాసనసభలో పలుసార్లు చర్చలు జరిగినని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కల్వకుంట సంజయ్ తెలపడం జరిగింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పడం, స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు తమ వాదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనలు పట్టించుకోకుండా ఏకపక్ష తీర్పు ఇచ్చారని చెప్పి కూడా ఆ తీర్పు కాపీని అధ్యయనం చేసి కోర్టుకు వెళ్తామని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ నేతలు కూడా ఇది అసంతృప్తిగానే మిగిలిపోయింది. మేము వేసిన పిటిషన్ ను పక్కన పెట్టి తమ వాదనలను వినకుండా ఉన్న వాస్తవాన్ని పక్కన పెట్టి స్పీకర్ కూడా ఇచ్చిన తీర్పు మాకు న్యాయబద్ధంగా లేదు, మేము కోర్టుకు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.